ఈ మధ్య వెండి ధరలు చూస్తున్నారా? అమాంతం పెరిగిపోతున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది? కేవలం నగల కోసం కొంటున్నారనే అనుకుంటే పొరపాటే. దీని వెనక మనం గమనించని ఓ పెద్ద కథే నడుస్తోంది. ఈ విశ్లేషణలో వెండి ధరల పెరుగుదల వెనక ఉన్న ఆ గ్లోబల్ శక్తులేంటో చూద్దాం. సరే, ఇక అస్సలు విషయంలోకి వచ్చేద్దాం. చాలామందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇదే కదా, వెండి ధర ఎందుకిలా రోజురోజుకి పైకి దూసుకెళ్తోంది? దీని వెనుకున్న కారణాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. మొట్టమొదటి అతి ముఖ్యమైన కారణమేంటంటే, వెండి తన స్వరూపాన్నే మార్చేసుకుంది. ఒకప్పుడు కేవలం ఖజానాల్లో, నగల పెట్టెల్లో మాత్రమే ఉండేది. కాని ఇప్పుడో హైటెక్ ఫ్యాక్టరీల్లో ఆధునిక టెక్నాలజీకి ఒక రకంగా గుండెకాయలా మారింది. అంటే ఇది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, కొత్త పారిశ్రామిక ఇంధనమనమాట. అదేంటి, వెండి ఎప్పుడో ఆభరణాలకే కదా వాడేది అనుకుంటున్నారా? అక్కడే అసలు విషయముంది. ఇప్పుడు మనం వాడే స్మార్ట్ ఫోన్లోని సర్క్యూట్ల దగ్గర్నుంచి హాస్పిటల్స్లో ఉండే అత్యాధునిక వైద్య పరికరాల వరకు అన్నింటిలోనూ వెండి ఇప్పుడు చాలా అవసరం, ఒక కీలకమైన భాగమైపోయింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది చూడండి. ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అంటోంది కదా. మరి ఆ గ్రీన్ ఎనర్జీకి వెండికి సంబంధమేంటి? చాలా పెద్ద సంబంధమే ఉంది. సోలార్ ప్యానెళ్లలో సూర్యరశ్మిని కరెంటుగా మార్చడంలో వెండి అంత ఎఫిషియెంట్గా పనిచేసే మరో మెటల్ లేనేలేదు. సో సింపుల్, సోలార్ విప్లవం ఎంత పెరిగితే వెండికి డిమాండ్ కూడా అంతలా ఆకాశాన్నంటుంది. సోలార్ అనే కాదు, మనం రోడ్ల మీద చూస్తున్న ఎలక్ట్రిక్ కార్లు కూడా వెండిపైనే నడుస్తున్నాయంటే నమ్మాలి. ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ కనెక్షన్ల నుంచి కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వరకు అన్నిట్లోనూ వెండిదే కీ రోల్. కాబట్టి రోడ్ల మీదకు కొత్తగా వచ్చే ప్రతి ఒక్క ఈవీ వెండికి డిమాండ్ను ఇంకాస్త పెంచుతోందనమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే, మనం నిర్మించుకుంటున్న భవిష్యత్తుకు పునాది వెండితోనే పడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను నడిపే చిప్స్ కావచ్చు, ప్రపంచాన్ని కనెక్ట్ చేసే 5G టెక్నాలజీ కావచ్చు, వీటన్నింటికీ వెండి కావాల్సిందే. టెక్నాలజీ ఎంత స్పీడ్గా వెళ్తుంటే వెండికి డిమాండ్ అంతకు మించిన స్పీడ్తో దూసుకెళ్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండో కారణం మరో ఎత్తు. వెండికి డిమాండ్ కేవలం ఫ్యాక్టరీలోనే కాదు, ఫైనాన్షియల్ మార్కెట్లో కూడా విపరీతంగా ఉంది. ఎందుకంటారా? ఆర్థిక వ్యవస్థ గందరగోళంగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లకు వెండి ఒక సేఫ్ హేవెన్, అంటే ఒక సురక్షితమైన ఆశ్రయంలా కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ద్రవ్యోల్బణంతో మన దగ్గరున్న డబ్బు విలువ పడిపోతున్నప్పుడు, లేదా రష్యా ఉక్రెయిన్, మిడిలీస్ట్ లాంటి చోట్ల ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు ఏం చేస్తారు? తమ సంపదను కాపాడుకోవడానికి పరుగులు పెడతారు. వాళ్లకు కనిపించేవి రెండే రెండు: బంగారం, వెండి. అందుకే ఇలాంటి టైంలో చిన్న ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ వరకు అందరూ వెండిని భారీగా కొనేస్తుంటారు. ఇక్కడ ఇంకో చిన్న లెక్క కూడా ఉంది. అదేంటంటే డాలర్ వర్సెస్ వెండి. ఎప్పుడైతే అమెరికన్ డాలర్ వాల్యూ తగ్గుతుందో, ప్రపంచంలోని ఇతర కరెన్సీలు వాడేవాళ్లకి వెండి చౌకగా దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో వాళ్లు ఎక్కువ కొనడం మొదలుపెడతారు. ఫలితంగా గ్లోబల్ డిమాండ్ అమాంతం పెరిగి ధరలు కూడా పైకి వెళ్తాయి. సరే, ఇప్పుడు మూడో, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన కారణం చూద్దాం. ఇది చాలా సింపుల్ ఎకనామిక్స్ ప్రిన్సిపల్: డిమాండ్ వర్సెస్ సప్లై. వెండి మార్కెట్లో ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే ధరల పెరుగుదలకు అసలు కిక్కిస్తోంది. ఈ స్లైడ్ చూస్తే మొత్తం కథ అర్థమైపోతుంది. ఒకవైపేమో టెక్నాలజీ, ఇన్వెస్టర్లు అంటూ వెండికి డిమాండ్ రాకెట్లా పైకి దూసుకెళ్తోంది. మరోవైపేమో భూమిలోంచి వెండిని తవ్వే గనుల నుంచి వచ్చే ఉత్పత్తి మాత్రం పడిపోతోంది. సో డిమాండేమో ఆకాశంలో, సప్లై ఏమో పాతాళంలో. మరి ధరలు పెరగకుండా ఉంటాయా? అంతేకాదండోయ్, ఎక్కడో సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది. చాలామంది ఎక్స్పర్ట్స్, ఇన్వెస్టర్లు ఏమనుకుంటున్నారంటే, బంగారంతో పోలిస్తే వెండి ధర ఇంకా చాలా తక్కువగా ఉంది, దాని అస్సలు రేంజ్కింకా వెళ్లలేదు అని. ఈ అండర్ వాల్యూడ్ అనే ఒక్క ఫీలింగే భవిష్యత్తులో లాభాలు గ్యారంటీ అనే ఆశతో కోట్ల కొద్ది డబ్బుని వెండివైపు లాక్కొస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన పాయింట్స్ అన్నింటినీ ఒకచోట చేర్చి అసలు బిగ్ పిక్చర్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే, ఇదొక పర్ఫెక్ట్ స్టార్మ్ అన్నమాట. ఒకవైపు ఫ్యూచర్ టెక్నాలజీకి వెండి ఒక ఇంధనంలా మారింది. రెండో వైపు ఆర్థిక అనిశ్చితిలో ఒక సేఫ్టీ నెట్టులా మారింది. ఇక మూడోది అన్నింటికన్నా ముఖ్యమైనది: ఈ రెండు వైపుల నుంచి వస్తున్న భారీ డిమాండుకు సరిపడా సప్లై మార్కెట్లో లేదు. ఈ మూడు బలమైన శక్తులు ఒకేసారి పని చేయడం వల్లే వెండి ధరలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
కాబట్టి ఒకవైపేమో ఫ్యూచర్ ఇండస్ట్రీస్, మరోవైపేమో ట్రెడిషనల్ ఇన్వెస్టర్లు. ఈ రెండు పవర్ఫుల్ ఇంజిన్లు వెండిని ముందుకు తోస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో వెండి తన అసలు సత్తా చూపించే సమయం నిజంగా వచ్చేసిందంటారా? ఆలోచించాల్సిన విషయమే.